అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ ఈ రోజు ఎపిసోడ్కి నేను అనూప్ సోనీని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇండోర్ పోలీసులో ఇటువంటి అమానుషమైన కేసుని చూసి వణికిపోయారు. ఈ సంఘటన కేవలం జనాన్నే కాకుండా పోలీసుల్ని కూడా కంగారు పెట్టింది. ఇది అంత దారుణమైన కేసు. ఇది అర్థం కాని పజిల్లానే కాకుండా ఒక పెద్ద పజిల్గా కూడా మారింది. లీనా, లగేజ్ తీసుకెళ్ళు. అంతా నేనే తీసుకురావాలా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావా? లీనా, కాస్త ఆగు. ఊరికే అరవు కేతన్. నాకు కూడా అనిపించాలి నా భర్త అన్ని విషయాలు చూసుకుంటారని. లీనా, స్టాప్ ఇట్. నేను చెప్పేది విను. లీనా, కేతన్, వాష్ బేసిన్లో నీళ్లే వెళ్ళట్లేదు. లోపల జామ ఉంటుందేమో, కాస్త వచ్చి చూడొచ్చుగా. చూస్తున్నావు కదా, భోంచేస్తున్నాను. అంత త్వరగా ఉంటే నువ్వే చేసుకో. అన్నిటికీ ఆత్రమే. ప్రశాంతంగా తినివ్వదు. నువ్వు తిను, బాగా తిను. అప్పుడప్పుడు తింటూనే ఉండు. ఏంటిది? ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అసలు ఏమై ఉంటుందో ఏంటో. నిద్ర కూడా కరువైంది. ప్లంబర్ని పిలవక తప్పదేమో. సార్, సార్, త్వరగా త్వరగా రండి సార్. సార్, ఇదేదో ఒక లేడీ శవంలా ఉంది. ఇది యాక్సిడెంట్ అయి ఉంటుందా లేక ఎవరైనా చంపేసి డిస్పోజ్ చేశారా? చాలా దారుణంగా కుళ్ళిపోయింది సార్. ఏజ్ కూడా ఎంత ఉంటుందో ఐడెంటిఫై చేయలేకపోతున్నా. విక్టిమ్ ఏజ్ ఎంత అనేది పోస్ట్ మార్టంలో క్లియర్గా వస్తుంది. నువ్వు ఒక పని చేయి, చుట్టుపక్కల ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో మిస్సింగ్ కంప్లైంట్ ఏంటో కనుక్కో. చుట్టూ బాగా చెక్ చేయండి. ఇంకొక విషయం, ఎస్ సార్. ఇక్కడికి వచ్చి పోవడానికి ఒకే దారింది, హైవేస్. రంజన్, ఇక్కడి నుంచి హైవేస్ దాకా ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో మొత్తం నాకు కావాలి సార్. ఈ ఫామ్ హౌస్ లో మీరు తప్ప ఇంకెవరైనా ఉంటున్నారా? సార్, నేను నా ఫ్రెండ్సే ఉంటున్నాం. అప్పుడప్పుడు రేర్ గా వస్తుంటారు. మిగతా టైం అంతా ఫామ్ హౌస్ ఖాళీనే. మరి లేడీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరివిడా? ఇతనెవరో? సార్, ఇతను మనోహర్ ఇక్కడ కేర్ టేకర్ గా ఉన్నాడు. ఇతనెవరో మీకు తెలుసా? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏంటి సార్, మీరేం మాట్లాడకూడదని చెప్పారా? అలా ఏమైనా ఉంటే మాతో చెప్పండి. దయచేసి మమ్మల్ని నమ్మండి సార్, మాకేమీ తెలియదు. శ్రీవాస్తవ్, తీసుకురా. సార్, మీరు రండి, మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు? మాట్లాడదాం రండి. ఏం చేస్తున్నావమ్మా? వెళ్ళి పని చూసుకోపో. వెళ్ళవమ్మా. మధ్యలో వచ్చి మన మూడ్ని స్పాయిల్ చేసింది. ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో మన ఇద్దరి గురించి చెప్తూ ఉంటుంది. తను ఏదైనా చేసిందనుకో, నేను ఆ స్మిత అంతు తేలుస్తాను. నువ్వేం కంగారు పడకు. బాధ కాదు, కోపం పొడుచుకుని వస్తుంది. తను ఏదోలాగా నడుచుకుంటుంది. ఎప్పుడు చూసినా నాలో తప్పులు కనిపెడుతూనే ఉంది. తను చాలా లిమిట్ దాటుతుంది. అక్కడ కొంతమంది తన మాట వినరు. కాకపోతే
నువ్వు తన గురించి పెద్దగా పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను. ఇలా చూడు సునీత, నువ్వు చూసిన విషయం ఇక్కడ అందరితో చెప్పాలనుకోక. ఏ సార్? తారా, ఇంటికి వెళ్లే ముందు నన్ను ఒకసారి కలువమ్మా. ఓకే సార్. దేశంలోని ప్రజలందరూ ఈ నిబంధనలన్నీ తప్పకుండా ఫాలో అయ్యి తీరాలి. మేమెందుకింత వివరణగా చెప్తున్నామంటే ప్రజలందరూ హలో? సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అలాగా? ఈ ప్రభుత్వం ఇదిగో ప్రజల ఇప్పుడే ప్రభుత్వం. వస్తున్నాను. అందుకని పోలీసు వారు ఇప్పుడు ఏ Dear చెప్తున్నా wife, సరే ఇదేమీ మామూలు దాన్ని టైం అందరూ కాదు. పాటించక ఇంట్లో నుంచి ఎవరు బయటికి తప్పదు. వెళ్ళలేరు. అందుకని ప్రజలు My dear నిబంధనలు భర్త, అతిక్రమించి ఇది ఆఫీస్ బయటికి పని. ఎవరు నేను ఇప్పుడు వెళ్ళకూడదని వెళ్ళే తీరాలి. విజ్ఞప్తి ఏయ్, చేస్తున్నాము. నీకేమైనా పిచ్చా? ప్రభుత్వం ఇక్కడ ప్రజా జనతా కర్ఫ్యూ సంక్షేమం విధించారు. కోసమే ఇలా నాకు అర్జెంట్ పని ప్రవర్తిస్తోంది. పడింది. నేను దయచేసి వెళ్ళేసి దీన్ని అర్థం వస్తానుగా. చేసుకొని పాటించండి. ఆటో అలా కాస్త ముఖ్యమైన పని ఉంది, మెయిన్ రోడ్లో కాస్త దించుతారా? రండి మేడం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ మధ్య నువ్వు తారాని గమనిస్తూ ఉన్నావు కదూ? ఇప్పుడు చెప్పవే, ఇక్కడ జనతా కర్ఫ్యూ విధించినప్పుడు తారా ఎందుకు ఆఫీస్కి వెళ్ళింది? సురేందర్ ఇలా చూడు. ఛీ, వెళ్ళి ఇదంతా నీ పెళ్ళాన్ని అడుగు. ఇలా చూడు, ఒక విషయం గుర్తుంచుకో, ఇక నుంచి తాగేసి ఇంట్లోకి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నేనేం చేస్తానో చూడు. బయటికెళ్ళు. ఊరికే వదిలిపెట్టను. బయలుదేరి పో. ఇతనే ఆ మానవ మృగమా, లేదంటే తన పట్టుదల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాడా? పోలీసులకు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరమయ్యాయి. వాటికి సమాధానాలు వెతుకుతున్న సమయంలోనే ముందుగా వారు కేతన్ని ఇంట్రాగేట్ చేశారు. సార్ 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 నిజం చెప్తున్నాను. నాకు ఏమీ తెలియదు, నన్ను నమ్మండి. కానీ మాకు తెలిసి నీకు చాలా విషయాలు తెలుసని చెప్పరా. వద్దు చెప్పు. సార్, దయచేసి నన్ను వదిలేయండి. నాకేం ఏయ్, తెలియదు సార్. నాకు నమ్మకం వీళ్ళిద్దరి మీదే ఉంది. వీళ్ళకి కోపం వచ్చిందనుకో, 7 దగ్గర కూడా నిజం చెప్పిస్తారు. నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు, తొందరగా చెప్పరా. నాకు ఒక విషయం గుర్తుకొస్తాను సార్. హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నా ఫామ్ హౌస్ లో ఒక జంట ఉండేవారు సార్, నిషాన్. తన ఫామ్ హౌస్ లో తన భార్యతో వచ్చి ఉన్నాడు. తన పేరు ఉమంగ్. ఇద్దరు ఉండేవారు సార్. కొన్ని మాసాల ముందుగా అది వదమంటే. ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నారు? సార్, వీడు మా ఆవిడని ఏడిపిస్తున్నాడు సార్. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. చూడు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. వెళ్ళమంటున్నానుగా, వెళ్ళావు. నీకెన్నిసార్లు చెప్పాను గొడవలు పడద్దని? సార్, నేనేం చేయలేదు సార్. ముందు వెళ్ళావు. ఏ, నీ మనసులో నువ్వు అందగతవా? ఎవరిని చూసినా పళ్ళు కిలుస్తున్నావు నిన్ను. తను వదులు. ఏం చేస్తున్నావు? సార్, ఇలా చూడండి, మీరు మనోహర్ని వదిలేయమన్నారు, వదిలేశాను. కానీ తను నా భార్య సార్. తనని కొడతాను, చంపుతాను. మధ్యన మీరు రావద్దు. అంతే సార్. ఆ తర్వాత వాళ్ళు ఫామ్ హౌస్కి రాలేదు. నేను కూడా ఆ విషయం అంత పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు ఏమయ్యారని నేను వెతికాను, కానీ అడ్రస్ దొరకలేదు సార్. ఇదెప్పుడు జరిగింది? సార్, ఇదంతా జరిగి 3 మాసాలైంది. డాక్టర్ గారు, ఓకే సార్, హాస్పిటల్కి వస్తారు. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేంతవరకు వీడిని ఇక్కడే ఉంచండి. నిషార్ తర్వాత ఉమాంగ్ ఎక్కడున్నాడో చూడు. ఆ కేర్ టేకర్ ఉమన్ ఎంక్వైరీకి పిలిపించు.
ఆ లోపల హాస్పిటల్ దాకా వెళ్తాం. హలో సార్, రిపోర్ట్ రెడీ అయిందా? సార్, బాడీ కండిషన్ చాలా పాడైపోయింది. మాకు ఇంకా కాస్త టైం పడుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసం. సరే సార్, వీలైనంత వరకు త్వరగా చేసివ్వండి. మీరెంత టైం తీసుకుంటారో క్రిమినల్కి కూడా అంత టైం మనం ఇచ్చినట్టు అయిపోతుంది. నా స్టాఫ్ ఇంటికి వెళ్ళి 2 నెలలు అయింది. బట్ డోంట్ వరీ, మీరు మా ఇనిషియల్ ఫైండ్ అవుట్స్ని చూడండి. మీ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టండి. బాడీ మీద మల్టిపుల్ కట్స్ ఉన్నాయి. దాని కారణంగా హెవీ బ్లడ్ లాస్ అయింది. చచ్చిపోయిన ఆవిడకి 20 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది. ఇంకా ఆవిడ స్కల్ కూడా చాలా పాడైపోయింది. తనని మెడ పిసికి చంపేశారు. తల మీద కూడా చాలా గుర్తులున్నాయి. చూస్తుంటే ఏదో పెద్ద రాయితో కొట్టినట్టున్నారు. ఇంకోటి పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఈ బాడీ నుంచి హార్ట్, లంగ్స్, లివర్ మాయమైపోయింది. ఇంకా ఇక్కడ రీప్ కేజ్ ఎముకల దగ్గర ఒక వ్యక్తి యొక్క పళ్ళు గుర్తులున్నాయి. డాక్టర్ గారు, ఇది మొహంలోంచి ఆ స్కల్ తీసి ఫేస్ ఎలా ఉంటుందో కనిపెట్టగలవా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనిషి పళ్ళుతో కొరికిన గుర్తులా? శివాస్తావు, ఒకవేళ మనిషి నరమాంస భక్షకుడా? పోలీసుల దగ్గరకు వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందే, ఆ విషయం మీకు తెలిసిందే. ఆ అమ్మాయి బాడీలోంచి కొన్ని అవయవాలు మాయమైపోయాయి. పోలీసులకి అది ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. మీరిప్పుడు వెతుకుతోంది క్యానిబల్నా? సో ఆ ఫామ్ హౌస్ పక్కనున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దొరికింది. సో అక్కడ ఒక కార్ కూడా ఉంది. దాని నెంబరు MP0932JK. ఓకే, ఆర్టీఓల ఓనర్ ఎవరో చూడు. ఓకే సో MP0932JK. వెళ్దామన్నయ్యా. మేడం, ఈ టాక్సీ ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళదా? ఇంట్లో పెట్టొచ్చుగా, ఎందుకు రోడ్ల మీదకి తెస్తారు? మనుషుల్ని టెన్షన్ చేస్తా. ఏమన్నావు? ఏయ్, No, ఆగు time ఆగు ఆగు. waste చేశారు. ఏయ్, నువ్వేమన్నావు? ఆగు. ఏమన్నావు? ఏయ్, ఆగు. గుడ్ మార్నింగ్. మీరు కొత్తగా వచ్చారా మేడం? ముందు నువ్వెవరు? మేడం, నేను విశ్వాస్ని, అఖిలేష్ సార్ డ్రైవర్ని. అన్నట్టు మీ చేతికి ఏమైంది మేడం? నాకు చూపించండి, నేను ఆయింట్మెంట్ తెస్తాను. కాస్త దూరంగా ఉండి, అదంతా నేను చూసుకుంటాను. మేడం, నేను ఆయింట్మెంట్ రాస్తాను. ఛే. సార్, స్కెచ్ రెడీ అయింది సార్. సార్, మేము విక్టిమ్ 2-3 ఫేసుల్ని గీయడానికి సిద్ధమయ్యాం. యాక్చువల్లీ తన బోన్ స్ట్రక్చర్ ఉంది కదా, అది మ్యాచ్ అవుతోంది. ఓకే, మీరు వెళ్ళండి. సార్, ఒక ఇన్ఫర్మేషన్. ఏమైంది? సీసీటీవీ ఫుటేజ్లో ఒక కార్ని చూసాం కదా, ఆ కార్ డీటెయిల్స్ దొరికాయి. రెండు నెలల క్రితం బిలావారి కోలా దగ్గర నీ కారుని మేము చూసాం. ఆ అడవి లోపల అసలు నీకేం పని? సార్, నేను నా వైఫ్ను వెతుక్కుంటూ వెళ్ళాను. తను గత 2 నెలలుగా మిస్సింగ్ సార్. హలో, ఏయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎంత లేట్ అయిందో తెలుసా? నేను వచ్చేస్తాను సురేంద్ర. నేనిక్కడ మున్నా చికెన్ పక్కనే ఉన్నాను, మెయిన్ రోడ్ లోనే. సరే, ఓకే. ఆ బిల్లారి కొలను పక్కనే. హలో హలో సురేందర్. హలో సార్, ఆ తర్వాత సడన్ గా ఫోన్ కట్ అయింది. తను తర్వాత కాల్ కూడా చేయలేదు. నేను కాల్ చేస్తుంటే లైన్ అస్సలు కలవలేదు సార్. కొద్దిసేపటి తర్వాత నేనే అక్కడికి నేరుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే తను అక్కడ లేదు. నేను ఇప్పటికీ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తుంటాను. మీ వైఫ్ ఫోటో ఉందా? సార్, సిమిలర్ గానే ఉంది. నేను చూసింది వీణేనో కాదో తెలియదు. ఏమైంది సార్? ఆ కొలనుకు పక్కన ఒక అమ్మాయి బాడీ దొరికింది. సార్, నా భార్య కనిపించడం లేదు, అంతే. తన విషయంలో అలాంటి తప్పు జరిగే అవకాశమే లేదు సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? తను నిజంగా మిస్ అయిందంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారా లేదా? అవును సార్, నేను రిపోర్ట్ చేశాను. కానీ ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోయాను. అక్కడి నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదు. మీ భార్యకి ఎవరితోనన్నా పగ లేకపోతే గొడవలు? సార్, తన చెల్లెలు చందాతో తనకెప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఆ దివాసాల ఇల్లు నా పేరున పెట్టు. ఈ ఇల్లుని నాన్న నా పేరు మీద రాశారు.
నేను కూడా ఆయన కూతుర్నే కదా, మరి నాకు కూడా ఆ ఇంట్లో వాటా ఉంటుంది కదా. నీకు అలాంటి హక్కు ఉన్నిందంటే నాన్నని ఖచ్చితంగా నీ హక్కు నీకు ఇస్తారు. మర్యాదగా ఆ ఇంటిని నా పేరున రాయి, లేకపోతే నీ పని అంతే చెప్తున్నాను. నువ్వేం చేస్తావు? నువ్వు దారుణమైన చావు చస్తావు. చూసేవాళ్లే భయపడచొస్తారు. ఇలా నువ్వు చూడు. చచ్చిపోయే వరకు ఆ ప్రాపర్టీ నా పేరునే వస్తుంది కదా. నువ్వు నా భార్య అని అంటున్నావా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? అది మీ ఇద్దరూ త్వరలోనే అర్థం చేసుకుంటారు. అంతేకా సార్, చంద అప్పుడప్పుడు వచ్చి తను బెదిరించి వెళ్తుంది. ఈ గొడవల వల్ల నేను తన మీద చాలా చిరాకు పడ్డాను సార్. నేను తారాకి చెప్పాను ఈ ప్రాపర్టీ చందాకి ఇచ్చి చావు అని. కానీ అది వాళ్ళ నాన్న ఇల్లు కాబట్టి తారా చాలా ఎమోషనల్గా ఉంది. నేను చెప్పింది వినలేదు. యాక్చువల్గా సార్, ప్రాపర్టీ కోసం చందా కోర్టులో కేసు కూడా వేసింది. అది సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. ఆ కేసులో తారా గెలవాల్సింది. ఒకవేళ చందా తన్నేమైనా చేసుంటుందేమో. సార్, తారా ఇంటి నుంచి ఆఫీస్ వరకు మనమంతా సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాం, కానీ స్పెషల్గా ఏవీ కనిపించలేదు సార్. కానీ ఒక నిమిషం, దీన్ని చూడండి. తారా ఏదో కారులో ఎక్కుతున్నట్టుగా ఉంది, కానీ అక్కడ విజువల్ చాలా చీకటిగా ఉన్నందువల్ల ఏవీ కనపడడం లేదు. డ్రైవర్ ఫేస్ అసలు కనపడతలేదే. ఎస్ సార్. బండి నెంబర్ కూడా సరిగ్గా తెలియట్లేదు. ఛ! ఆ తర్వాత 2 గంటల్లో సురేందర్ మళ్ళీ ఇదే లొకేషన్కి వచ్చాడు. ఇప్పటివరకు సురేందర్ మనకి ఏమేం డీటెయిల్స్ ఇచ్చాడో ఫుటేజ్లో చూస్తుంటే అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి సార్. కరెక్ట్. సురేందర్ మనకి చెప్పాడు కదా చందా మీద నాకు డౌట్ ఉందని. ఒకవేళ ఆ బండ్లో ఉన్నది చందా అయి ఉంటుందా? లేదు సార్. ఒకవేళ చందా కారులో ఉండుంటే డెఫినెట్గా తను కారు ఎక్కేది కాదు. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవలే. అలాంటప్పుడు అది ఎవరై ఉంటారు? తారా ఇష్టపడే ఆ బండ్లో వెళ్ళి కూర్చుంది. అప్పుడు అర్థం ఏంటంటే ఆ బండ్లో ఎవరున్నాడో తారాకి వాడు బాగా తెలుసు. ఎవరో ఇంటారు సార్? కేతనా? ఒకవేళ అయి ఉండొచ్చు. అదేంటంటే తారాకి కేతనికి మధ్య అటువంటి విషయాలేమీ మనకి ఇంకా తెలియలేదు కదా. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఇటువంటి బండి ఎవరెవరి దగ్గర ఉందో నువ్వు చెక్ చేయి. తర్వాత ఆ చందన్న ఎంక్వైరీకి స్టేషన్కి రమ్మను. సార్. మనోహర్ని తీసుకొచ్చాను సార్. ఊర్లో దాక్కున్నాడు. సరే, చెప్పు. సార్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. అది సార్, ఆ రోజు ఫామ్ హౌస్లో బాడీ దొరికింది కదా, దాన్ని చూసి నేను చాలా భయపడిపోయాను. అందుకే నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను సార్. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు ఏ బాడీ గురించి మాట్లాడుతున్నావో ఆ బాడీలో హార్టు, లివరు, లెంగ్స్ 3 కనపడలేదు. ఇప్పుడు మాకు ఒక విషయం చెప్పు. అసలు ఆ బాడీ ఎవరిది? ఎవరు తనను చంపింది? ఏమో తెలియదు సార్. నేను పని చేస్తున్న మాట నిజమే, కానీ నాకేం తెలియదు సార్. మిస్సార్ తర్వాత ఉమన్ వాళ్ళెలా కనపడకుండా పోయారు? నిజం చెప్పు. ఆ బాడీ ఉమాంగ్దే కదా? నువ్వే చంపి ఆ చోట పాతేశావా? బాడీలో ఉన్న పార్ట్స్ ఏం చేశావు? నేనేమీ చేయలేదు సార్. తన మీద కొంచెం జాలి పడ్డాను అంతే. అదేంటంటే సార్, తన భర్త తన్ని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు, టార్చర్ పెట్టేవాడు. కానీ తను అదంతా తలుచుకుని బాధపడుతూ ఉండేది. తన మనసులో భారాన్ని తగ్గించుకోవడం కోసం నాకు కొన్ని విషయాలు చెప్పేది. సరే, నీ బాస్ ఉన్నాడు కదా, అదే కేతన్, వాడి భార్య రీనా, వాళ్ళ పరిస్థితి ఏంటి? చూసినంత వరకు ఓకే సార్, కానీ వాళ్ళిద్దరి మధ్య చీటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి. కేతన్ ఫామ్ హౌస్కి ఆఖరుగా ఎప్పుడొచ్చాడు? దాదాపు 2.5 నెలల క్రితం సార్. తను వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఎందుకు నా వెనకాలే వస్తున్నావు? ఓసారి చెప్తే అర్థం కాదా? ఇలా మనం మెయింటైన్ చేయడం ఇక మీదట సాధ్యం కాదు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నుంచి అవన్నీ వద్దు. ఎందుకన్నా అర్థం చేసుకోలేకపోతున్నావు? ఒకవేళ లీనా గనక ఈ విషయం తెలిసిందే అనుకో, తను నన్ను వదిలిపోతే నాకు చాలా నష్టం కలుగుతుంది. అది నేను భరించలేను. సార్, మందు వెళ్ళు, చెప్తున్నాగా. సార్, అతను లీనా మేడం తోటి ఆ అమ్మాయే వచ్చింది. తనే కేతార్తో ఆ రోజు వచ్చింది. కేతన్, నువ్వు మాతో చాలా నిజాలు చెప్పకుండా దాచావు. కరెక్ట్గా 2 months క్రితం ఒక అమ్మాయి నీతో పాటు వచ్చింది కదా? ఎవరు తను? నా ఫ్రెండు రీమా టీచర్. నా ఫామ్ హౌస్ కొనుక్కోవాలనుకుంది, అందుకని అక్కడికి వచ్చింది. ఇప్పుడు తను ఎక్కడుంది? తెలీదు సార్. డీల్ జరగాల్సి ఉంది, కానీ కుదరలేదు సార్. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి రీనా ఫ్రెండ్తో కలవనే లేదు. నేను ఏం విన్నానంటే తను స్కాలర్షిప్ దొరికేసరికి తను వెళ్ళిపోయిందని. చాలా రోజుల నుంచి తనకి మా ఫామ్ హౌస్ ప్లాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్గా చూపించేది. బొటానికల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. అండ్ ఐమ్ ష్యూర్ కేతన్ ఇది చేశారు. ఈ షూరిటీకి అసలు కారణం ఏంటి? రీనా నన్ను కొంచెం కొంచెంగా వెయిట్ చేసింది. నాకు అనిపిస్తుంది తనకి ఎవరు దొరుకుంటారని. ఒకే దెబ్బతో తీసేశారు. ఈజ్ ఎ బ్లేడిక్ క్యాసనవా. 2 సంవత్సరాల ముందు నేను రీనాని తీసుకొచ్చానా.
మీ హస్బెండ్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారా? అవసరం అవుతుంది సార్. మీకోసం ఆ పని చేసింది మనోహరా? లేదు సార్, నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేశాను. తనే ఈ విషయాలన్నీ నాతో చెప్పింది. ఇంకా మీ ఈ ఎంక్వైరీ ముగిస్తే నేను వెళ్ళిపోవచ్చా? ఖచ్చితంగా, కానీ మా పర్మిషన్ లేకుండా అవుట్ ఆఫ్ సిటీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అవసరపడితే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. ఓకే సార్, కేతన్ ఇంకా లీనా వీళ్ళిద్దరికీ రీమాని చంపడానికి కారణం ఉంది సార్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే రీమాని చంపుంటారు సార్. ఇలా చూడు శ్రీవాస్తవ్, ముగ్గురు అమ్మాయిలు కనపడలేదు. ఉమంగ్, రీమా, తర్వాత తారా. బాడీ మాత్రం మనకు ఒక బాడీ దొరికింది. నాకు అనిపిస్తుంది అది తారా బాడీ. అయితే మరి మిగిలిద్దరిని చంపేశారా సార్? అందులో కూడా వీళ్ళే ఇన్వాల్వ్డా? కానీ దానికి మోటివ్ ఏమై ఉంటుంది సార్? నాకు ఇదంతా ఎంతో కన్ఫ్యూషన్గా ఉంది సార్. శ్రీవాస్తవ్, ఈ విషయాన్ని మనం తేల్చాలి. మనం ఇప్పుడు వెతుకుతున్నది ఒక మనిషినే. వాడే మనల్ని అందకుడి దగ్గరికి తీసుకెళ్తాడు, కానీ వాడు దొరకట్లేదు. అసలు నువ్వు వెళ్ళి ఆ చందాన్ లాక్కురా. సార్, నా సహోదరి తారా మిస్సింగ్ సార్. తన బాడీ... చందా, నువ్వు మాట్లాడేది చూస్తుంటే నీ చెల్లెలు కనపడకుండా చాలా బాధలో ఉన్నావనుకుంటా. అవును సార్, తన మీద నేను ఒక మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. సురేంద్ర కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. అసలు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది నువ్వా? అవును సార్, ఇదిగోండి సార్, ఒక కాపీ కూడా ఉంది. ఇందులో పేరు తారా సెంగల్ అని రాసింది. అవును సార్, అది తన పెళ్లికి ముందు ఉన్న పేరు. తారాకి మీకు ప్రాపర్టీకి సంబంధించి ఏదో గొడవ జరిగింది కదా, కోర్టులో కేసు కూడా పెట్టారు. కానీ నేను అది వాపస్ తీసేసుకున్నాను సార్. ఈ రోజు నుంచి సంవత్సరంన్నర ముందు వరకు. ఇదిగో చూడండి, పేపర్లు నా దగ్గర ఉన్నాయి. హఠాత్తుగా కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్న కారణం ఏంటి? సార్, అది కారణం ఒకే ఒకటి ఉంది. అంటే ఎలా చూసుకున్నా మొత్తం ఆస్తంతా తారా కొడుకు అక్షయ్ పేర్లోనే ఉంది. అలాగే ఎలా చూసుకున్నా అక్షయ్ నాకు కూడా కొడుకు లాంటివాడేగా. అంటే నేను ఎప్పటికీ తల్లిని కాలేను సో. నేను కనకపోయినా నాకు కొడుకు లాంటివాడే సో. తారా సురేందర్ ఎలా కలిసి ఉండేవాడు? మామూలుగా చూసుకుంటే ఎప్పుడు శాంతపరులే, కానీ కోపం వచ్చిందంటే మాత్రం తను రాక్షసులకే రాక్షసుల్లా మారిపోతాడు సార్. ఓరి దేవుడా, వాడు మనిషా లేక రాక్షసుడా? మృగంలాగా నిన్ను ఇలా ఖర్చేశాడేంటి? 4 డబ్బులు సంపాదించే తుప్పు లేదు సార్. కొత్త కొత్త బిజినెస్ల గురించి చెప్పి తారా దగ్గర డబ్బులు లాక్కుంటాడు సార్. తను ఇవ్వకపోతే తనని బాగా టార్చర్ పెడతాడు సార్. అదే తారా కొడుకు అక్షయ్, వాడెక్కడున్నాడు? నీతో ఉన్నాడా? తను బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడు సార్. తారాని నువ్వు ఎప్పుడు ఆఖరిగా కలుసుకున్నావు? తను కనిపించకుండా పోయిన కొన్ని రోజుల క్రితమే చూశాను సార్. కానీ తన గురించి సురేంద్ర దగ్గర ఒకసారి అడిగినప్పుడు నాకు సమాధానమే చెప్పలేదు. సురేందర్కి తారాకున్న రిలేషన్షిప్ ఎలా ఉండేది? అవును సార్, సురేందర్ తారాని చాలా ఇష్టపడతాడు సార్. ఏం కాదు, కొంచెం వెయిట్ చెయ్యి. తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదంటున్నానుగా, చిన్న గాయమే. ఏ మజను, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నా లైలాకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి. నీకెందుకు అంత అసూయ? తారా మిస్ అవడం గురించి సురేందర్ ఏమైనా చెప్పాడా? అవును సార్, సురేందర్ ఏం చెప్పాడంటే తను తారాను వెతకడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ దొరకనే లేదు. వెతికి విసిగిపోయి మందు కొట్టడం ప్రారంభించాడు. 2 రోజుల ముందు నా దగ్గరికి వచ్చాడు. ఏం చెప్పాడంటే 10 రోజులు లీవ్ తీసుకుని ఎక్కడో వెళ్తా అన్నాడు. ఇక నవ్వాడు సార్. ఏం విషయం చెప్పాడంటే వాడు చెప్పింది నవ్వొచ్చింది సార్. ఏం చెప్పాడు మీతో? డాడ్, నేను షోలియాని ఇంట్లో డ్రాప్ చేయాలి. కొంచెం కార్ ఇస్తారా? మీరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయండి. డిన్నర్కి త్వరగా వచ్చే బాబు. థ్యాంక్ యూ డాడ్. కమ్. రీనా, వాల్యూమ్ తగ్గించమ్మా. అదంతా కుదరదు. ఇదంతా వినేటప్పుడు సంతోషంగానే ఉంటుంది. ప్రశాంతత సైలెంట్గా ఉన్నా దొరుకుతుంది. నేను తగ్గించుకోను. మీకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి. నువ్వు కాంటే ఎక్కడన్నా వెళ్ళు, ఇంటికి వస్తే ప్రశాంతత లేదు. సురేందర్, నువ్వు వెళ్ళు. సార్, మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా పని? నీ భార్య కనపడకుండా పోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, అదే చూసి నీకు కొంచెం ధైర్యం చెప్దామని వచ్చా. శ్రీవాస్తవ్, చూడు ఎంత బాధపడుతున్నాడో చూడు. నీ భార్య మిస్ అయ్యి 1 నెల కాలేదు, అప్పుడే 2 పెళ్లి కూడా చేసుకున్నావా? సార్, అదేంటంటే నేను ఒంటరిగా ఉండలేను సార్. తన పేరేంటి? తారా. తారానా? సార్, తారా జ్ఞాపకార్థంగా తనకి తారా అని పేరు పెట్టాను. ఇప్పుడు తారా ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సార్, అదేంటంటే అఖిలేష్ సిఐ దగ్గర పనిచేస్తున్నారు.
ఏంటి తారా శవం దొరికిందా? సో సాడ్. మిస్టర్ అఖిలేష్, తారా మీ ఎంప్లాయ్. ఆవిడ కనపడకుండా పోయినప్పుడు మీరు విచారించలేదా? సార్ ఆవిడ మిస్ అయిన తర్వాత కొంతమంది సీనియర్స్ పోలీస్ ఆఫీస్తో మాట్లాడా, కానీ ఏ వార్త అందలేదు. లాక్డౌన్ నడుస్తున్నందువల్ల నేను హెల్ప్లెస్ అయ్యాను. ఇప్పుడే ఆఫీసు ఓపెన్ చేసిన తర్వాత. సార్, తారా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఐ మీన్, ఎలా తను చనిపోయారు, బిహేవియర్ ఎలా ఉండేది, ఎలా పనిచేసేవారు? సార్ పని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత చాలా మంచి మనిషి. అప్పుడు మీరు? సార్ మీకు తారాకున్న రిలేషన్షిప్ ఏంటి? సార్ అది ఎలా అంటే ఒక బాస్ ఎంప్లాయీలా ఉంటుంది సార్, అంతే. ఎప్పుడు తారా కనపడకుండా పోయిందో మీరు అప్పుడు ఫోన్ చేస్తున్నారు. ఆవిడ ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చింది ఎందుకో? సార్ అది నా బండిని సర్వీస్ కోసం ఇచ్చాను. తర్వాత ఆఫీస్ నుంచి ఒక ఫైల్ అర్జెంటుగా అవసరమైంది. అప్పుడు నేను ఏమనంటే ఆఫీస్ నుంచి ఫైల్ తీసుకుని మా ఇంటికి రా, కానీ రాలేదు సార్. కానీ నేను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఏం అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మీరు బయలుదేరండి. అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. సార్, ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. ఆ ఫైలింగ్కి ఏమిటంత అర్జెంటు? కర్ఫ్యూ టైంలో అఖిలేష్ని తారాని జాబ్ రమ్మన్నాడు. ఎస్ సార్. తను ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్గా అతనికి ఆ ఫైలే ఎందుకు గుర్తుకొచ్చింది? విషయం ఫైలు కాదు, ఏమీ కాదు. ఈ అఖిలేష్ మనకి సగం కథే చెప్తున్నాడు. లోపలున్న విషయం వేరే. అక్రమ సంబంధమా సార్? అదే అయి ఉండొచ్చు. మనిషి కొరికిన గుర్తులు మనకు బాడీలో కనిపించాయి సార్. అంటే అది తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి క్యానిబలిజంకి సంబంధం ఏముంటుంది? కన్ఫ్యూజింగ్ కేసులో ఉంది సార్. అఖిలేష్ ఇంటి పక్కన, ఆఫీస్ పక్కన అంతా విచారించు. అలాగే వాడి డ్రైవర్, వాడిని లేపుకొని రండి. ఖచ్చితంగా వాడికి విషయం తెలిసే ఉంటుంది. అందులోంచి ఒక లీడు మనకి దొరుకుతుంది. అఖిలేష్ డ్రైవర్ విశ్వా నువ్వేనా? అవును సార్. సార్, విశ్వాస్. కూర్చోరా. తారా నీకు తెలుసా? తెలుసు సార్. వాళ్ళుండే ఏరియాలోనే నేను కొన్ని రోజులు ఉన్నాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు కదా సార్. అఖిలేష్ సార్ కూడా తెలీదు. ఏమైంది సార్? చాలా విషయాలు జరిగాయి. ఒక విషయం నాకు చెప్పు. తారాకి అఖిలేష్కి ఎటువంటి సంబంధం ఉంది? ఓనర్కి ఎంప్లాయ్కి ఉన్నట్టుగానా, లేక వేరే ఏదైనా? సార్, వాళ్ళని చూస్తే ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది. వాళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి సార్. అందుకే ఎన్నోసార్లు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త క్యాబిన్కి వెళ్తుంటే నువ్వు ఆపుతున్నావు? అలాంటి పనులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్యూన్ నన్ను లోపలికి రానివ్వట్లేదు. ఈ ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది? చాలా కోపడతారు సార్. ఆ రోజు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. అరే అన్నయ్య, ఏదో ఒకటి చేయండి. ఇలా చూడండి, నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా ఆ తారనే అమ్మాయిని తీసి పడేయండి. నేను ఎదురు చూసేది ఒకటి మాత్రమే, తను ప్రాణాలతో ఉండకూడదు. ఓకే, సరే, నువ్వు వెళ్ళు. సార్, మీరా తన భర్తను దక్కించుకోవడం కోసం కొంపదీసి తారాన్ని చంపేసి ఉంటుందా? నరమాంస భక్షకుల్లా ఒక యాంగిల్ ఇచ్చింది. దాంతో మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. అయ్యుంటుంది. ఎందుకంటే ఏ భార్యకైనా తన మొగుడు ఇంకొక అమ్మాయితో ఉండటం అసలు నచ్చదు. పగ తెచ్చుకోవాలంటే తను ఏమైనా చేస్తుంది. ఆ చందా తారా కేసు ఫైల్ తీసుకురా. మీనాని కలిసి మనం మాట్లాడాలి. సార్, నేను పగ తీర్చుకోవాలనుకుంటే 4 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి? నేనెప్పుడూ తనని అంతం చేసేదాన్ని. నాకెప్పుడైతే తెలిసిందో నా భర్తకి తనకి అఫైర్ ఉందని అప్పుడే. ఇంకో విషయం, నా భర్తకి అదేమీ పెద్ద విషయమే కాదు. అతను రోజుకి ఒక అమ్మాయితో కొలుతూనే ఉండాలి. తారా కాకపోతే ఇంకొకరు. కానీ ఒక్క విషయం, నాకు ఆ తారా మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. ఓకే, అవసరమైతే మేము మళ్ళీ వస్తాం. శివాస్తో చెప్పు. సార్, కేసు విషయంలో చందా అబద్ధం చెప్పింది. ఆ కేసు ఇప్పుడు కూడా ఓపెన్లోనే ఉంది, కోర్టులో జరుగుతోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, చందా ఇప్పుడు ఎవరితో ఉంటోందో తను ఇంకెవరో కాదు, ఆ విశ్వాసే, ఆ అఖిలేష్ డ్రైవర్. ఇద్దరిని లేపుకురా. మీరిద్దరూ బాగా కథలు చెప్తున్నారే. ఇప్పుడు నిజంగా జరిగిన కథ చెప్పండి. సార్, అది నేను కేసు వాపస్ తీసుకున్నాను.
కానీ ఈయనేమన్నారంటే కేసు మళ్ళీ పెట్టు అన్నారు. వేరే దారి లేక ఆ కేసుని కంటిన్యూ చేశాను. వాళ్ళ చెప్పిన ప్రాపర్టీ నీకు అక్కర్లేకపోతే నాకు కావాలి అన్నారు. నేను ఆయన్ని బాగా ఇష్టపడుతున్నాను సార్, అందుకే కుదరదని చెప్పలేకపోయాను. కానీ సార్, నేను తారానైతే అసలు చంపలేదు. సార్, తారాని చంపాలి అనుకుంటే చందాతో ఈ కేసు గురించి ఎందుకు చెప్తాను సార్? ఈ కేసులో సస్పెక్ట్స్ ఎక్కువగా ఉన్నారు. తారా హస్బెండ్ సురేందర్, వాడు తారాని చాలా బాగా ఇష్టపడుతున్నాడు. కానీ తారా చనిపోయిన తర్వాత వాడు ఇమీడియట్లీగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చందా ఎంతో మంది అఫైర్లో ఉంది, కానీ ఇప్పుడు అఫైర్ అఖిలేష్ డ్రైవర్ విశ్వాస్తో పెట్టుకుంది. తన సోదరి యొక్క కేసు కూడా జరుగుతూ ఉంది. అదే అఖిలేష్ భార్య మీనా, తనకు కూడా తారా అఖిలేష్ అఫైర్ తెలిసింది. తను తారాని పక్కకి పెట్టాడు. కేతన్ తర్వాత లీనా, వాళ్ల ఫామ్ హౌస్లో తారా బాడీ దొరికింది. నిషార్ తర్వాత ఉమంగ్, వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా మిస్సింగ్. సార్, వీటన్నిటినీ మించి తారా ఎందుకని ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాలి? సార్, ఒకవేళ ఇలా జరిగి ఉంటుందా? తను ఇంకెవరినైనా మీట్ అవడానికి వెళ్ళారా? ఒకవేళ కేతన్ లేదంటే లీనా మరెవరినైనా? లేక ఈ సస్పెక్ట్లో ఎవరైనా నరమాంసం తింటారా? లేక మనల్ని తిరగనేని ఇటువంటి పనులని చేస్తున్నారా? హలో, ఏంటి? ఒమేగా 3నా? స్టెరాయిడ్ జిమ్కి వెళ్ళే వాళ్ళంతా తీసుకుంటారు కదా, అప్పుడు ఎవరైనా సరే అతను జిమ్కి వెళ్ళేవాడై ఉంటాడు. తనకి స్టెరాయిడ్స్ ఇంకా డ్రగ్స్ కూడా అలవాటు ఉంది. తన బాడీని సరి చేసుకోవడానికి చాలా రకాలైన అన్యాచురల్ సప్లిమెంట్స్ ఇంకా స్టెరాయిడ్స్ యూస్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే సార్. సార్, నిసాంగ్ భార్య ఉమా ఎక్కడున్నారో తెలిసిపోయింది. తను పక్క ఊర్లోనే ఉంటున్నారట. సార్, నా మొగుడు అనుమానపు మొగుడు సార్. రోజు నన్ను అనుమానిస్తూ ఉండడం వల్ల మాటిమాటికి ఆ హింసలు తట్టుకోలేక నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నన్ను ఎవరు ఏమీ చేయలేరు సార్, ముఖ్యంగా నా మొగుడు. నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు కదా, అప్పుడు కేతన్ లీలా తప్ప ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ? సార్, మేడం తప్ప తన క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు వస్తారు. అక్కడికి ఇంకెవరు రాలేదా? తర్వాత సార్, ఒకసారి ఫామ్ హౌస్ లో ఎవరు లేరు, అప్పుడు ఒక మనిషి వచ్చారు. ఇంతకీ ఫామ్ హౌస్ ఎవరిది? కేతన్ సారథి. ఆయన భార్య ఎవరో తెలుసా? లీనా మేడం. వారి వయసు ఎంత ఉంటుంది? ఎందుకు మీరు నన్ను ఇవన్నీ అడుగుతున్నారు? లేదు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, అందుకనే కన్ఫర్మ్ చేసుకుందామని. బై ద వే, మీ పేరేంటి? మీరు చాలా అందంగా ఉన్నారు, పువ్వులా ఉన్నారు. ఆ తర్వాత నేను ఆ మనిషిని ఎక్కడా చూడలేదు సార్. వాడు నీ దగ్గర మేడం గురించి అంతా అడిగాడు కదా, అప్పుడు నువ్వు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చావా? అతను నాతో చాలా ప్రేమగా అడిగారు సార్, అందువల్ల కుదరదని చెప్పలేకపోయాను. లీనా మేడం మాకేం తెలిసిందంటే ఎవరో ఒకడు మిమ్మల్ని మీట్ చేయడానికి డ్రెస్ బయటగా ఉన్నాడని, మీ గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాడు. మీకు గుర్తుందా? లేదా? సమస్య లేదు, నేను లేడీ కానిస్టేబుల్కి చెప్తాను, మీకు వాళ్ళు గుర్తుకు తీసుకొస్తారు. కొంచెం నెప్పుడుతుంది, కానీ అన్నీ కక్కేస్తారు మీరు. నేను ఒక అతన్ని కలిశాను సార్. నేను అతనితో ఫామ్ హౌస్ గురించి చెప్పాను. హలో, ఇలా చూడండి. చెప్పండి. ఇది మీ సెల్ ఫోనే కదూ? లేదు, నా సెల్ ఫోన్ నా దగ్గరే ఉంది. అండ్ బై ద వే, ఈ ఫామ్ హౌస్ మీదేనా? అవును. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలాగే ఉంది. బై ద వే, నా పేరు సూరజ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కాసేపు మాట్లాడచ్చా? ఏం ప్రాబ్లం లేదుగా? అదేంటంటే నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, నాకు ఒక కంపెనీ కావాలి, అందుకే. ఇంకా మేము 2 సార్లే కలిసాము. అద్భుతం లీనా మేడం, ఎవడో ఒకడు బయటవాడితో. యాక్చువల్లీ సార్, నేను నా మ్యారేజ్తో సంతోషంగా లేను. ఈయన గురించి నీకు ముందే చెప్పాను కదా, అతను చాలా ఇంప్రెసివ్గా ఉండేవారు. మనసారా మాట్లాడి అందులో సంతోషంగా ఉండడానికి నేను మిస్ చేయాలని అనుకోవట్లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత మేము ఫామ్ హౌస్ వదిలిపెట్టాం. నేను నా ఇంటి పనిలో బిజీగా ఉండేదాన్ని. అప్పటి నుంచి తనని కలవనే లేదు. నెంబర్ ఉందా? లేదు సార్. మొహం గుర్తుంటుందిగా. నువ్వు ఒక పని చేయి, స్కెచ్ ఆర్టిస్ట్ని పిలువు, వాడిని స్కెచ్ వేయడానికి హెల్ప్ చేయండి. వెళ్ళండి. సార్, ఇతని పేరు రమన్. అడవిలో దొరికిన డెడ్ బాడీ పక్కన ఇతను ఎవరినో చూశాడట. సార్, ఆ అడవిలో నేను ఒక ధనవంతుడిని చూశాను సార్. చాలా విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే అక్కడికి ఎప్పుడు కూలీలే వచ్చేవారు. అక్కడికి అతను చాలా పెద్ద కాస్ట్లీ కార్లో వచ్చాడు. నాకేం అర్థం కాలేదు సార్. వాడి మొహం గీయటానికి నువ్వు హెల్ప్ చేస్తావా? శివాస్తావు, స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిచి వాడి మొహం గీయమని చెప్పు. మీరండి.
2 స్కెచ్ ఒకే మొఖాలు గీశాడే. అప్పుడైతే ఇది అఖిలేష్ గారు. సార్ కూర్చోండి కూర్చోండి. ఈ దారిలో వెళ్ళాను, అలాగే మీ ఇంటికి చూసి కలిసి వెళదామని వచ్చాను. అరే ఏంటండి మీరు ఈ కాయగూరలని తింటున్నారు? అరే అవును కదా, లాక్డౌన్ అని మీకు నాన్ వెజ్ దొరికుండదు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. అర్థమవుతుంది. అఖిలేష్ గారు, మీరు మా దగ్గర చెప్పింది ఆ తారాని ఆఫీస్కి ఫైల్ తీసుకురమ్మని చెప్పారు కదా. మీ బండి సర్వీస్కి వెళ్ళిందని చెప్పారుగా. కానీ ఒక విషయం మీరు చెప్పలేదు. సర్వీస్కి ఇచ్చిన బండిని మళ్ళీ మీరు తిరిగి తీసుకొచ్చారు కదా. అఖిలేష్, శైలి ఎక్కడున్నారు? అలాగే తన బాయ్ ఫ్రెండ్ మీ అబ్బాయి వాడెక్కడున్నాడు? లోపల రారా రా. అరే వదలండి. మీరేంటి అతన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పండి నాకు. ఇప్పుడు మీరు వస్తారా? హలో. సారీ సార్. సార్ నేను కొడుకుని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించాను. ఇటువంటి కొడుకుని మీరు కాపాడటం కంటే నా దగ్గరికి మీరు తీసుకొచ్చుండొచ్చు. ఇటువంటి రోగుని కాపాడి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నాకు వేరే దారి కనిపించలేదు సార్. ఇప్పుడు మీరు బాధపడితే చచ్చిపోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఏంటి? అదే నీ కొడుకు తిని పాడేశాడు కదా. ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పండి. నేను చెప్తాను సార్. సార్ ఈ విషయం నేను నిజమే అని, ఆ రోజు నేను కార్ సర్వీస్కి ఇచ్చింది నిజమే, మళ్ళీ నేను తీసుకున్నాను కూడా. ఆ రోజు విక్రమే నా కార్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ విషయం మాత్రం మీకు చెప్పలేదు. కానీ విక్రమ్ ఆ రోజు చాలా లేటుగా ఇంటికి వచ్చాడు. తర్వాత తారా ఫైల్ తీసుకుని ఇంటికి రాలేదు. సో నాకేమనిపించిందంటే సంథింగ్ రాంగ్ అని అనిపించింది. అఖిలేష్ గారు, వీడు చేసింది సాధారణ తప్పు కాదు. మృగం రా నువ్వు. ఇప్పుడైనా నోరు తెరిచి చెప్తావా? నాకు జిమ్ అండ్ బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం. తొందరగా బాడీని బాగా పెంచాలనుకున్నాను. డ్రగ్స్, స్టెరాయిన్ని ఎక్కువగా వాడాను. ఆ మత్తుకి నేను బానిసనైపోయాను. ఆ మత్తులో ఏది దొరికితే అది తినేవాణ్ణి. రకరకాల మాంసాలు. ఇంతకుముందు ఎవరో చెప్పారు మానవ మాంసంలో ఎక్కువ శక్తులుంటాయని. అందుకని ఈ విధంగా వెతికి కనిపెట్టడానికి బయటికి వెళ్ళేవాణ్ణి. కానీ ఏదీ దొరకలేదు. ఆ రోజే నాకు తార దొరికింది. హే తారా, ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికే వస్తున్నాను. ఈ ఫైల్ని మీ నాన్నగారు అడిగారు. రా, వచ్చి కూర్చో. నేను అక్కడికి వెళ్తున్నాను. నిన్ను డ్రాప్ చేస్తాను. అలాగే. కమ్. తను కారులో కూర్చోగానే సడన్ గా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. తన్ని ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ తను వద్దని వారించింది. మీరు ఇప్పుడు ఏ రూట్లో వెళ్తున్నారు? ఇది తప్పైన రూట్ కదా? లేదు, కరెక్ట్ రూటే. నేను చాలాసార్లు ఈ రూట్లో వెళ్ళాను. డోంట్ వరీ. లేదు సార్, కాస్త చూడండి. నాకు ఇది తప్పుగా అనిపిస్తున్నట్టుంది. మీరు నన్ను ఇక్కడే వదిలేయండి. నేను నడిచి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇంకా ఈ ఫైల్ని మీ నాన్నకి ఇవ్వండి. నేను వెళ్తాను. హలో సురేందర్, నేను వస్తున్నాను సురేందర్. ఇదిగో బయలుదేరుతున్నాను. నేను ఇక్కడ మోనార్చ్ దగ్గర ఉన్నాను, మెయిన్ రోడ్లో. ఇక్కడ బిలాన్ దగ్గర ఉన్నాను. తను ఏదో పని విషయంగా పూనాకు వెళ్తానని చెప్పాడు. బాగా అర్థమైపోయింది. విక్రాంతి ఏదో చేశాడు అనుకున్నాను. నేను తన్ని గాఢంగా ప్రేమించాను. ఆ రోజు తన ఒంట్లో తను నా గర్ల్ ఫ్రెండ్ది కాదు. మానవ మాంసపు వాసన వచ్చింది. విక్రాంత్, ఏంటి నువ్వు బండి ఇలా నడుపుతున్నావు? నువ్వు బాగానే ఉన్నావుగా? నీకేమైంది? సడన్ గా నీకేమైంది? నువ్వెందుకని ఈ గ్లౌస్ వేసుకుంటున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. నన్ను వదలు. నువ్వు మనిషివి కాదురా, మనిషి మాంసం తినే రాక్షసుడివి. అంతకంటే ఘోరంరా. నీకు తెలుసా, ఒక మృగం మనిషి మాంసం తింటం మొదలు పెడితే
దాన్ని కాల్చి పారేస్తారు. నిన్ను మృగమని చెప్తే మృగానికి అవమానరా. మనిషి మాంసం తిని శక్తివంతుడవడం అనేది ఈ మానవ జాతికి అవమానరా. నిన్ను వెంటనే ఉరి తీయడానికి ఏమేం కావాలో ప్రతిదీ నేను చేస్తాను. అలాగే అఖిలేష్ మీకు కూడా. ఎందుకంటే ఒక రాక్షసుని కాపాడటానికి ఏం చెయ్యాలో అన్నీ చేశారు. ఈ సమయం మనందరికీ ఒక రకంగా పరీక్షా సమయం. అందరూ ఒక పాఠం నేర్చుకోవలసిన సమయం. అంటే మన వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి, దాన్ని మనలోంచి పారద్రోలగలగాలి. అంతకంటే ముఖ్యంగా మానసికంగా మనెంతో ఆరోగ్యవంతులంగా ఉండాలి. అఖిలేష్ వాళ్ళ అబ్బాయికి ఓ సరైన మార్గాన్ని చూపించి ఉంటే, మెడికల్ హెల్ప్ తీసుకుని ఉండుంటే ఈ రోజు వాడు ఇంత పెద్ద నేరస్తుడు అయ్యుండేవాడు కాదు. విక్రాంత్ కేవలం తన పట్టుదల కోసం స్టెరాయిడ్స్ అండ్ ఇంజెక్షన్స్ తీసుకోకుండా ఉండుంటే నరమాంస భక్షకుడు అయ్యుండేవాడే కాదు. మరో ముఖ్యమైన విషయం, సురేందర్ తారతో గొడవ పడ్డానికి బదులు ఆ రోజు వాళ్లతో పాటు ఇద్దరూ కలిసి వెళ్లి ఉంటే వాళ్ళకటువంటి దారుణమైన పరిస్థితి కలిగి ఉండేది కాదు. పట్టుదలని సరైన పద్ధతిలో వాడుకుంటే పర్వతాన్నైనా కదిలించొచ్చు, సముద్రాన్నైనా కరిగించొచ్చు. ఆ పట్టుదల తప్పుడు మార్గంలోకి వెళ్ళిందంటే ఎటువంటి దుర్ఘటనలు జరుగుతాయో మీరే ఇప్పుడు చూశారు. జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన వాళ్ళెవరికీ ఈ స్థితి రాకుండా చూసుకోండి. వాళ్లతో పాటు టైం స్పెండ్ చేయండి, వాళ్లతో మాట్లాడండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే మనిషి ఎన్నటికీ ఒక మృగంగా మారకూడదు. నేను అనూప్ సోనీని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్లోని మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు మీరు మీ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.